మనం కుక్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌కున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి. ఈ గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయితేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి. బాగా ఆయిల్ అనేది సెపరేట్ అయింది. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నాము. 1 టీ స్పూను కారం వేసుకున్నాము. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు. అలాగే కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఒకవేళ ఇది లేకపోతే మామూలు కారమే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూను గరం మసాలా పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, అర టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర ధనియాల పొడి వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఒక 2 టీ స్పూన్లు శనగపిండి అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ప్యాన్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే కమ్మని వాసన వస్తుందన్నమాట. అప్పుడు అది వేరే ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా వాడుకోవాలి. ధాబా స్టైల్ కర్రీస్లో దేంట్లో అయినా సరే ఇలా శనగపిండి వాడతారండి. అందుకే చాలా క్రీమీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న